సీజన్ ఆరంభంలో నాసిరకం మిరప విత్తనాలతో కుదిరిన ఖమ్మం రైతులు సవాళ్లను అధిగమించే క్రమంలో అధిక పెట్టుబడులను మేదేసుకున్నారు. కష్టం ఫలించినా కోతకు కూలీలు దొరకపోవడం రైతన్నకు శిరోభారమైంది. ఏ మాత్రం జాప్యం అయినా తాళవుతుందనే భయంతో ఎర్ర బంగారాన్ని రక్షణ కోసం ఇతర రాష్ట్రాల కూలీల సాయం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మొత్తం కోత ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని ఖమ్మం జిల్లా మిరప రైతులు వాపోతున్నారు. ఎర్ర బంగారాన్ని సొంతం చేసుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కర్షకులు ఆపసోపాలు పడుతున్నారు. సీజన్ ఆరంభంలో నకిలీ విత్తనాలతో అప్పులను మూటగట్టుకుంటున్న కర్షకులు ప్రస్తుతం కూలీల కొరత వల్ల రెండింతల ఖర్చును మేదేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పత్తికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాలనే సర్కారు సూచనతో జిల్లాలో మిరప సాగు పెరిగింది. జిల్లా అంతటా మిరప కోతలు ఒకేసారి రావటం వల్ల ఒక్కసారిగా కూలీల కొరత అధికమైంది. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలస కూలీలను రైతులు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. అధిక విస్తీర్ణంలో మిరపను సాగు చేసిన రైతు అదనంగా 10 నుంచి 20 వేల రూపాయల రవాణా ఖర్చులు భరించి కూలీలను రప్పిస్తున్నారు. ఒక్కో కూలీకి 250 నుంచి 300 రూపాయలు చెల్లిస్తున్నట్లు సాగుదారులు చెబుతున్నారు. వస్తున్న దిగుబడులు, మార్కెట్లో పలుకుతున్న ధరలను బట్టి చూస్తే మిగులుబాటు కష్టమేనని మిరప రైతులు వాపోతున్నారు. ఇత్తనాలు డ్యామేజ్ అయినా కానీ మరి ఇంకో ఇత్తనాలు పెట్టుకొని పంట పండించిన దానికి కూలీ ఇక్కడ దొరకక వాళ్ళకు అక్కడ నుంచి ఈ మా ఆరికొడతంలో ఒక 200 మందిని తీసుకొచ్చాం. 200 మంది ఉంటే ఒక రైతుకు 10 మంది, ఇంకో రైతుకు 15 మంది అట్ట పంచుకొని వాళ్ళకు ఇంటి ఇచ్చి రూమ్లు ఇచ్చాం. వాళ్ళకు మంచి నీళ్ళు, అన్నం అంతా మేము చూసుకొని వాళ్ళకి అక్కడ నుంచి బయలుదేరిన కాడ నుంచి మళ్ళీ పంపించేదాకా బాధ్యత మాది, ఖర్చులు మాది. రోజుకు 250 రూపాయలు కూలీ చొప్పున వాళ్ళకు రోజువారీ చెల్లిస్తున్నాం. పోయిన సంవత్సరం రేటు ఉందని బాగా పెట్టుబడి పెట్టడం జరిగింది. ఒక మనిషికి 300 చొప్పున ఇస్తున్నాం కూలోళ్ళకి. 15 మంది కూలోళ్ళు ఏరుతుర్రు. ఇప్పుడు 10 రోజుల నుంచి ఏరుతుండ్రు. అయినా తోట కాలే. ఇంకా ఎకరానికి 10 క్వింటాలు కూడా కావట్లే మిర్చి. దీనికి ఖర్చు కూడా బోడట్లేదు. కూలోళ్ళు ఇక్కడ దొరకట్లేదండి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వాళ్ళకి పంపే ఖర్చు కూడా మాదే. ఇంకా గిట్టుబాటు ధర కావట్లేదు. ఒక కింటకి 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయితే వాళ్ళకే సరిపోతున్నాయండి. కూలోళ్ళకే సరిపోతున్నాయి. ఇక ఏం మిగిలి రైతు ఏం తింటారు? వాస్తవానికి స్థానిక కూలీ రేటు 150 రూపాయలు ఉంది. కూలీల కొరత దృష్ట్యా ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో రెండింతలు చెల్లిస్తున్నట్లు సాగుదారులు వాపోతున్నారు. రోజువారీ కూలీ ఖర్చుతో పాటు వారికి వసతి కల్పించడం, వంటకు సరిపడా సరుకులను అందిస్తున్నారు. కూలీలకేదైనా అనారోగ్యం వస్తే ఆ బాధ్యత సైతం అన్నదాతలదే. ఇంత శ్రమ కోర్చినా అరకొర దిగుబడులే వస్తున్నట్లు సాగుదారులు వాపోతున్నారు. అధిక సాగు ఖర్చులు భరిస్తున్నా విపణిలో గిట్టుబాటు కావటం లేదని మిరప రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీలు బయట నుంచి తీసుకొచ్చాం. ఒక మనిషికి 200-300 లాగా అవుతున్నాయి కూలీలు. వాళ్ళకి 10,000 మొత్తం ఖర్చులు అవుతున్నాయి. తెంపటం కూడా తీరా తీసుకుని ఎండబెట్టి తీసుకుని మార్కెట్ అమ్ముదామంటే రోజుకు 1000 రూపాయలు తగ్గుతుంది. ఇంతకుముందు 12,000 మిరపకాయ 7,000-8,000 వచ్చేసింది. చూస్తుంటే ఇప్పుడు మాకు ఏమీ మిగిలినట్టు లేదు. కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ ఇద్దరు కలిసి కొద్దిగా రైతులకు బాధలు ఏందో కొద్దిగా చూడాలని మేము కోరుతున్నాం. 40 మందికి తీసుకొస్తే వాళ్ళకు ఏరటం రావట్లేదు సార్. అయితే ఏరటం రాకుండా మండలి కొట్టుతారు, మళ్ళీ పచ్చికాయలు తెంపుతారు. అన్నం మాదే, నీళ్ళు మాదే, ఇల్లు మాదే సార్. వాళ్ళకి ఏరటం రావట్లేదు. మరి కూలీకి దొరకట్లేదు సార్. అందుకోసం తీసుకొచ్చిన వాళ్లకు. ఫిబ్రవరి, మార్చి మాసాలు మిరప రైతులకు చాలా కీలకమైనవి. 3 కోతల్లో పూర్తిగా పంట చేతికొచ్చే ఈ సమయంలో కూలీల సేవలు ఎంతో అవసరం. ఈ పరిస్థితుల్లో ఖర్చుకు వెనకాడకుండా ముఠా మేస్త్రీలకు అధిక డబ్బులు చెల్లించి మరీ కూలీలను రప్పిస్తున్నారు. తమ సొంత రాష్ట్రంలో పనులు లేకపోవటం వల్ల ఒప్పందం మీద వలసొచ్చినట్లు కూలీలు చెబుతున్నారు. మాది బల్లార్షా. ఇంతకుముందు మేము ఆడ 5 రూమ్లో జాబ్ చేస్తాం. కంపెనీ బంద్ అయింది. అయితే పని దొరకలే ఆడ. అయితే మా అత్త తమ్ముడు అక్కడ బల్లార్షాలో వచ్చి ఇట్లా లేబర్లు కావాలి అన్నారు. అయితే మా బాధ్యత మీద, మా రిక్స్ మీద వాళ్ళని ఒక 40-50 మందిని తీసుకొచ్చినాం. మళ్ళీ ఇంకో 40-50 తీసుకొచ్చినాం. వాళ్ళకు 250 చొప్పున కూలి. వాళ్ళకి కొత్త ఏమైనా జరిగితే బాధ్యత మాదే. వాళ్ళని మంచిగా చూసుకోవాలి మేము. बल्लारसा से आए, मिल बंद हो गया बोल के आए तोड़ने मिर्ची. सीख रहे अभी तोड़ने के लिए. बल्लारसा ये पेपर मिल का काम करते, लकड़ी का, बम्बू का. अभी वो मिल बंद हो गया तो इधर आए. मिलिट्री लैब सीख रहे. अभी पहली बार है, कभी तोड़े नहीं मिर्ची, तो अभी सीख रहे. వ్యయ ప్రయాసల కోర్చి దిగుబడులను పొందిన కర్షకులను విపణి కష్టాలు వెంటాడుతున్నాయి. నిరుడు పలికిన ధరలు సైతం దక్కక సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకుంటున్నారు. ఇవి మిరప రైతుల కన్నీటి గాథలు. పంట చేతికొచ్చే సమయం వరకు అష్టకష్టాలు పడి పంటను కాపాడుకున్న అన్నదాతలు చివరికి వాటిని సొమ్ము చేసుకునేందుకు కూడా నానా కష్టాలు పడాల్సిన దయనీయ దుస్థితి. రాష్ట్రంలో కూలీల కొరతకు ఈ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలే నిదర్శనంగా నిలుస్తున్నారు. ఇక వ్యయ ప్రయాసాల కోర్చి
పంట చేతికొచ్చిన పంటను మార్కెట్కి తీసుకెళ్తే కూడా అక్కడ ధరల పోటు రైతుల్ని తీవ్రంగా కుంగదీస్తుంది. కనీస పెట్టుబడులు కూడా పూడని పరిస్థితి మిర్చి రైతుల్ని కన్నీటి పాలు చేస్తుంది. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ న్యూస్, ఖమ్మం.